వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనము ఈరోజు ఇచ్చేపటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ బ్యాంక్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో అడిగేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి ఈరోజు జియోగ్రఫీ నుంచి మనకి రివర్స్ అనే టాపిక్ నుంచి ప్రధానంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే సేకరించి మీకు ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ యొక్క టాపిక్ నుంచి కన్ఫామ్గా ఒక బిట్ అయితే మనం ఖచ్చితంగా ఆశించవచ్చు అనమాట. ప్రతి ఎగ్జామ్లో కూడా రివర్స్ మీద బిట్ అనేది లేకుండా ఉండదన్నమాట. కంపల్సరీగా ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఇంకా ముందుగా అయితే పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది? సో ఆన్సర్ వచ్చేప్పటికి కెన్ అన్నమాట. నెక్స్ట్, కావేరీ నది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రవహిస్తుంది? ఆన్సర్ వచ్చేప్పటికి తమిళనాడు. నెక్స్ట్, ఏ నదిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? ఆన్సర్ గంగా అన్నమాట. నెక్స్ట్, గంగా నది పొడవు ఎంత? ఆన్సర్ 2510 కిలోమీటర్లు అనమాట, అప్రాక్సిమేట్లీ ఇది. నెక్స్ట్, చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్, సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ కృష్ణా నదిపై అన్నమాట. నెక్స్ట్, చిత్రావతి నది దేనికి ఉపనదిగా ఉన్నది? ఆన్సర్ పెన్నా. నెక్స్ట్, సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? దీనికి ఆన్సర్ వచ్చేప్పటికి రాజస్థాన్. నెక్స్ట్, కృష్ణా నది జన్మస్థలం ఎక్కడ? ఆన్సర్ మహాబలేశ్వర్. నెక్స్ట్, భారత్ బంగ్లాదేశ్లో ప్రవహించే నది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర అన్నమాట. నెక్స్ట్, భారత్లో ముఖ్యమైనటువంటి లవణ సరస్సు ఏది? ఆన్సర్ సాంబార్. నెక్స్ట్, అస్సాం దుఃఖదాయని అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్, భారత్లో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ గంగా. నెక్స్ట్, విజయవాడ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ కృష్ణా నది అనమాట. నెక్స్ట్, భారత్లో అతిపెద్ద డెల్టా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్ అనమాట. నెక్స్ట్, అయోధ్య అనే నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ సరయు. నెక్స్ట్, భారత్లో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ గంగా. నెక్స్ట్, జంషెడ్పూర్ ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ సువర్ణరేఖ. నెక్స్ట్, రిఫ్ట్ వ్యాలీ ద్వారా ప్రవహించు నది ఏది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్, హరిద్వార్లో ఏ నది ఒడ్డున ఉన్నది? హరిద్వార్ అనేటువంటిది పట్టణం అన్నమాట, ఇది కూడా. ఆన్సర్ వచ్చేటికి గంగా. నెక్స్ట్, ఏ నదిని మార్బుల్ ఫాల్స్గా పిలుస్తారు? ఆన్సర్ నర్మదా. కోల్కతా ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ హుగ్లీ. అస్సాంలో వరదలకు కారణమైన నది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్, తిరుచిరాపల్లి నది ఈ యొక్క పట్టణం అన్నమాట, తిరుచిరాపల్లి అనేది. ఇది ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ కావేరి. నెక్స్ట్, దాల్ సరస్సు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్, వైగై నది ప్రవహించేటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, జోగ్ జలపాతం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? కర్ణాటక. నెక్స్ట్, నాసిక్ ఏ నది ఒడ్డున ఉన్నది? ఇది వచ్చేవాటికి గోదావరి. నెక్స్ట్, తెహ్రీ జల విద్యుత్ ప్రాజెక్టు
ఏ నదిపై ఉంది? ఆన్సర్ భగీరథి. నెక్స్ట్, జీలం ఎక్కడ పుడుతుంది? దీని యొక్క జన్మస్థలం అన్నమాట. సో ఆన్సర్ వచ్చేప్పటికి వెరీనాగ్. నెక్స్ట్, భారత్లో మొదట జల విద్యుత్ కేంద్రం ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ శివసముద్రం. నెక్స్ట్, హంపి ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ తుంగభద్ర. సో ఇది ఈరోజు మనకి ప్రధానంగా రివర్స్ పైన ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ మనం ఈ యొక్క వీడియోలో కలవడం జరుగుతుందనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.